తాతయ్య ఇక బయలుదేరదామా? అమ్ములు, తాతయ్య నాగేంద్ర గారు, అమ్మ సరోజ, బాబు చందు, మా అమ్ముల్ని మీ చేతిలో పెడుతున్నాం. తాతయ్య అమ్ములు, ఈ క్షణం నుంచి ఇదే నీ ఇల్లు, ఇదే నీ కుటుంబం. మంచి భార్యగా, అనుకోగల కోడలుగా సంతోషంగా కాపురం చేసుకో తల్లి. అమ్మా, అమ్మలు, అమ్మలు, ఈ అమ్మ చెప్పేది ఒకే ఒక్క మాట, సర్దుకుపోతేనే సంసారం. ఇది మాత్రం మర్చిపోకో. అమ్ములు, మేము రోజు నీకు ఫోన్ చేస్తూనే ఉంటాం, సరేనా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్ములు. అమ్ములు, త్వరలో అన్నీ అవే సెట్ అవుతాయి, నువ్వేం దిగులు పడద్దు, ఓకే? పెద్దన్నయ్య, అమ్ములు, ఇది నువ్వు కోరుకున్న జీవితం. ఈ సరికొత్త మలుపు నీకు సంతోషాన్ని కలిగించాలనే నేను కోరుకుంటున్నాను. చందు, వెళ్ళొస్తాం. మీకెలాంటి బెంగా వద్దు. ఈ క్షణం నుంచి నా భార్య బాధ్యత మొత్తం నాదే. నాగేంద్ర గారు, అలాగే. నాగేంద్ర గారు, వెళ్ళొస్తాం. తాతయ్య పదండి. వెళ్ళొస్తాం. అమ్ములు, వెళ్ళొస్తాం. వస్తామమ్మా, జాగ్రత్త. అమ్ములు, జాగ్రత్త. నా మాట విని గుడికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి. అదేంటి, దేవుణ్ణి దర్శించుకోవడానికి మీరు రారా? నా మూడ్ బాగాలేదు, నేను రానులేండి. ఇలాంటప్పుడే గుళ్ళోకి వస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ పదండి. గురుణ్ణి చాలా మార్చుకోవాలి. ఓం మానో హింసేజ్జాతవేదో గామశ్వంపురుషం జగతో అభిభ్రతజ్ఞాగహి శ్రియామా పరిపాతయా సమ్రాజం చ విరాజం చ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముకేతయా మాసగంధృజామసే.
మనిషికి వచ్చినంత కోపం వచ్చినట్టుంది. భరించాలి, తప్పదు. ఏమన్నారు? ఆ, హ, ఏం లేదు, పూజారి గారిని ఒకటి అడగాలనుకున్నాను. చెప్పమ్మా, ఏదైనా విశేష పూజ జరిపించాలా? పూజారి గారు, నేను ఒక అబ్బాయిని చాలా బాధ పెట్టాను, కష్టపెట్టాను. కనిపిస్తేనే కసురుకున్నాను. బుద్ధి లేకుండా కావాలనే అతని చేత అడ్డమైన పనులు చేపించాను. కానీ ఇప్పుడేమో నా తప్పుల్ని తెలుసుకున్నాను. అందుకే నా తప్పులన్నిటినీ క్షమించమని అడగడానికి వచ్చాను. అర్థమైంది. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తమే లేదమ్మా. మీ తప్పును మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆ దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఆ దేవుడు క్షమించినా ఈ మానవుడు మన్నించేలా లేడే. ఏంటమ్మా, ఏదైనా సందేహమా? ఆ దేవుడికి తన భక్తురాలి మనస్సులో ఏముందో తప్పకుండా తెలుస్తుంది. ఆ మాట అన్నారు, బాగుంది. అయితే క్షమా పూజ లాంటిది ఏదైనా ఉంటే జరిపించండి. అలాగేనమ్మా. సకల దేవతా అనుగ్రహ కరుణాకటాక్ష సిద్ధ్యర్థే శ్రీ హనుమద్ లక్ష్మణ భరత శత్రుఘ్న సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి దేవతార్చనం కరిష్యే. ఆ మాడిపోయిన మసాలా దోశలో మొహం ఏంట్రా బాబు, కొంచెం నవ్వరా సామి. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆనందకర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి. నమస్కరోమి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇక వెళ్దామా? గుళ్ళోకొచ్చి కొంచెం సేపైనా కూర్చోకుండా వెళ్ళకూడదు అని అంటారు. ప్లీజ్ కొంచెం సేపు కూర్చొని వెళ్దాం, ప్లీజ్. సరే. ఆగు, ఆ దేవుడి ప్రసాదం కళ్ళు కత్తుకొని తినాలి. ఈ శకలకేం తక్కువ లేదు. నన్ను తిట్టుకుంటున్నారు కదూ. ఆదిత్య, నన్ను క్షమించు అని అడగడానికి అర్హత కూడా నాకు లేదు. కానీ హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, నేను చేసిన తప్పులన్నిటికీ కలిపి ఎ బిగ్ సారీ. ఏ ఆదిత్య, ఆగు. ఆదిత్య, ఆదిత్య సారీ. ఆదిత్య, ఆదిత్య సారీ. ఆదిత్య, అయ్యో ఆదిత్య, నేను చెప్పేది వినా. ఆదిత్య, ఇక్కడే ఉండి నేను అందరినీ బాధ పెట్టడం కంటే పద్ధతి ప్రకారం అత్తారింటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపించింది. ప్రెసిడెంట్ పదవి మరియు 100 కోట్ల డబ్బు, ఈ డీల్ మీకు ఓకే అయితే గుమ్మం దాటి లోపలికి రావచ్చు. మరి మీ కూతుర్ని కాపురానికి తీసుకెళ్తామని ఆ ఊరి పెద్దలకి చెప్పే వచ్చారా ఏంటి? ఎంతో అనుభవం ఉంది అనుకున్నాం,
మన అమ్ముల జీవితం ఎంతో గొప్పగా ఉండాలని ఊహించుకున్నాం. కానీ ఆ చందు చేతిలో ఇంత దారుణంగా మోసపోతాం అనుకోలేదు. జరిగింది తలుచుకుంటే కడుపు మండిపోతుంది. పిల్లని దింపడానికి వెళ్తే కనీస మర్యాద కూడా లేకుండా అంత దుర్మార్గంగా మాట్లాడతారా? ఆడపిల్లని ఇచ్చుకున్న వాళ్ళం కదా, అవమానాల్ని దిగమింగుకోక తప్పదు. తొందరపడ్డాం. మన బాలుకి శశికి ఆ చందు మీద ముందే అనుమానం వచ్చింది. వీళ్ళిద్దరూ వద్దు వద్దు అంటున్నా మనమే అమ్ములు ఇష్టపడింది కదా అని ఆ చందుకి కట్టబెట్టాం. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి అమ్ముల్ని ఏం చేస్తారో, ఎన్ని కష్టాలు పెడతారో అని భయంగా ఉంది. మనందరం అమ్ములు ప్రేమ గురించే ఆలోచించామే, కానీ ఆ ప్రేమ నాటకం వెనక పగబట్టిన ఆ కుటుంబం మొత్తం ఉంది అని తెలుసుకోలేకపోయాం. ఇంటి ఆడపిల్ల కాపురానికి వెళ్ళాక ఇప్పుడు మనం ఏం చేయగలం? వాళ్ళు అడిగింది ఇవ్వడం తప్ప వేరే మార్గమే లేదు. తాతయ్య అడుగు పెట్టిన రోజే వాళ్ళు తమ గొంతమ్మ కోరికలతో చాలా మొండిగా మాట్లాడారు కదా. ఇప్పుడు మనం అన్నిటికీ తల ఊపినా కూడా ఎంతో అమాయకంగా ఉండే మన అమ్ములని సక్రమంగా చూసుకుంటారా అని. ఎందుకు చూసుకోరు? ఆ నాగేంద్రకి అధికారం, ఆ చందుకి 100 కోట్ల డబ్బు, వాళ్ళు ఆశపడ్డట్టే చేతికొస్తున్నాయి కదా. మన అమ్ములు అక్కడ సంతోషంగా ఉండడం కోసం డబ్బు పదవే కాదమ్మా, వాళ్ళు ఏం అడిగినా ఇచ్చేద్దాం. అలాగే తాతయ్య, ఒక తల్లిగా నాకు అమ్ముల సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు. సంతోషం అనేదే అమూల్య బ్రతుకులో ఉండడానికి వీల్లేదు. చందు, లిసన్ కేర్ఫుల్లీ. నరకం, ప్రతిరోజు దానికి నువ్వు నరకాన్ని చూపించాలి. అది తెలిసి ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అండర్స్టాండ్? ఓకే, A to Z మీరు ప్లాన్ చేసినట్టే జరుగుతోంది. ప్రతిరోజు దానికి చుక్కలు చుక్కలు చూపిస్తాను. ఈ పెళ్లిని ఎందుకు చేసుకున్నాను దేవుడా అని బోరున ఏడ్చేలా చేస్తాను. వెరీ గుడ్. చందు, మరొక మాట. ఏంటది? అదే, కొత్త పెళ్ళం కదా అనే మోజులో కొంచెం టెంప్ట్ అయ్యావే అనుకో, మన ప్లాన్ మొత్తం బెడిసి కొడుతుంది. ఆ విషయంలో మీరు కూల్గా ఉండొచ్చు. అమూల్యని నేను పెళ్లి చేసుకున్నది మోజుపడి కాదు, పగ సాధించడానికి. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ శ్రీరామ్ వాళ్ళందర్నీ అల్లాడించడానికే పెళ్లి చేసుకున్నాను. సూపర్. నువ్వు అదే మాట మీద ఉండు. ఆ తర్వాత you'll be the game changer. శశి, గేమ్ చేంజర్వి అంటున్నావు, ఎవరితో? అదే నా ఫ్రెండ్తో అత్తయ్య. తను సివిల్స్ పాస్ అయింది. ఫైనల్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిపోతే ఈ సొసైటీని బాగు చేసేందుకు కాబోయే గేమ్ చేంజర్వి నువ్వే అని అంటున్నాను. ఇంతలో మీరు వచ్చేసారు. ఓకేనే, మళ్ళీ కాల్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చెప్పండి అత్తయ్య. శశి, బాలు ఏడి? రేపే ఆ నాగేంద్ర వాళ్ళకి 100 కోట్లు పంపించాలి కదా. బాలు అదే పని మీద ఉన్నాడు అత్తయ్య. అదిగో మీ అబ్బాయి మాటల్లోనే వచ్చేశాడు. శశి, బ్యాంక్ మేనేజర్తో ఇప్పుడే మాట్లాడాను. అమ్మా, రేపు మార్నింగ్ కల్లా
మొత్తం డబ్బు రెడీ అయిపోతుంది. అత్తయ్య విన్నారు కదా, అది అది బాలు అంటే. చెల్లెలి మీద మీ అబ్బాయికి ఎంత ప్రేమ ఉందో మీకు తెలుసు కదా. తెలుసమ్మా. అమ్ములు ఎప్పుడూ కూడా నాకు 3 అన్నయ్యలు ఉన్నారని ఎంతో సంతోషంగా చెప్పేది. అంతలేండి, చేతికున్న 5 వేళ్ళు సమానమే అనుకున్నా అవసరానికి పనికొచ్చేది బాలులాగా ఇదే. శశి, నా చెల్లెలి కోసం నేను ఏమైనా చేస్తాను. దట్ ఈస్ మై డ్యూటీ. వెరీ గుడ్ బాలు. అయితే నేనే రేపు ఆ 100 కోట్ల అమౌంట్ని నాగేంద్ర గారికి ఇచ్చి మా అమూల్యని పువ్వుల్లో పెట్టి చూసుకోండి అని చెప్పొస్తాను. అమ్మా శశి, బాలు, ఇప్పుడు నా మనసుకి నిశ్చింతగా ఉంది. మన అమ్ములు అక్కడ సుఖంగా సంతోషంగా ఉంటుంది అని నాకు నమ్మకం కుదిరింది. అవునమ్మా, నేను శశి కూడా కోరుకునేది అదే. ఇక్కడ మీ అత్త కోడలులాగే అక్కడ ఆ అత్త కోడలు కూడా హ్యాపీగా ఉంటారు. చాలరా, నీ నోటి మాట నిజమైతే ఒక అమ్మగా నాకంతే చాలు. అత్తయ్య, మీకు చాలేమో కానీ ఈ ఇంట్లో ఎప్పటికీ 2వ కోడలుగా సెకండ్ సిటిజన్ లాగా ఉండడం నాకు మాత్రం చాలదత్తయ్య. శశి, ఏమంటున్నావమ్మా? నేను అంటున్నానని కాదు కానీ మీరే చెప్పండి అత్తయ్య, నేనెవరిని? మీ కొడుక్కి భార్యని, మీ ఇంటికి కోడల్నే కదా. బంధానికి బాధ్యతకి విలువనిచ్చేదాన్నే కదా. ఈ అయోధ్య నిలయంలో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునేదాన్నే కదా. అవును, ఇప్పుడు ఎవరు కాదన్నారమ్మా? తప్పు జరిగినప్పుడు ఖండించకపోతే అవును అన్నట్టేగా. శశి, చెప్పండి అత్తయ్య, మీ పెద్ద కోడలు సీత నా చెంప చెల్లుమని పెంచింది. ఇంకొక మాట తప్పుగా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అందరి ముందు కళ్ళెర్ర చేసి నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ మీరు సీతని ఒక్క మాట కూడా అనలేదు. కనీసం శశి అలా ఎందుకు చేస్తుంది అని కూడా నాకు మీరు సపోర్ట్గా మాట్లాడలేదు. అదే నేను భరించలేకపోతున్నాను. చెప్పండి అత్తయ్య, మీ పెద్ద కోడలు గోల్డ్ అయితే నేను రోల్డ్ గోల్డా? అమ్మా శశి, నాకు నా కోడళ్ళిద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నేనెప్పుడూ అనుకోను. అని మాటలు చెప్తే సరిపోదత్తయ్య, చేతుల్లో చూపించాలి. గాలి కబుర్లు చెప్పేదెవరో, అక్కడికి వచ్చేదెవరో మీరే అర్థం చేసుకోవాలి. చూసావమ్మా శశి ఎంత బాధపడుతుందో. సీత వదిన అసలు అలా కొట్టడం కరెక్టే అంటావా? వద్దు బాలు, వద్దు, ఇంకేం అడగొద్దు. నాకు తెలుసు మీ అమ్మగారికి నాకన్నా పెద్ద కోడలు సీత మీదే ప్రేమ, అభిమానం, ఆప్యాయత, మమకారం అన్నీ కూడా. శశి, శశి, అమ్మా శశి, శశి, ఆగమ్మా. శశి, బాలు, శశి. ఏ పిల్ల,
ఎక్కడ కూర్చుంటున్నావెందుకో? భోజనం చెయ్యి, కానీ మా పక్కన కూర్చుని కాదు. అదిగో అక్కడ కూర్చుని తిను. మీ వాళ్ళు మాకివ్వాల్సినవన్నీ ఇచ్చేదాకా నువ్వు ఈ ఇంటికి ఫుల్లుగా కూడలివి కానట్టే.